హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ అంటే ప్రజెంట్గా ఎన్టీఆర్హెచ్ఎస్, ఒకప్పుడు వైఎస్ఆర్హెచ్ఎస్, ఇక మీదట ఇంకేం జరుగుద్దాం. ఎందుకంటే ఎప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యూనివర్సిటీ నేమ్స్ చేంజ్ అవుతుంటాయి. ఇదంతా కూడా పొలిటికల్తోని ఇష్యూ ఉంది. సో ప్రజెంట్గా అయితే ఎన్టీఆర్హెచ్ఎస్ అన్నారు కాబట్టి ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసే 2025లో మరి ఎన్ని సీట్లు ఎంబీబీఎస్లో ఉండబోతున్నాయి, కేటగిరీ ఏకి సంబంధించి. కేటగిరీ ఏ అంటే ఏంటిది, మరి దాంట్లో ఏయుఎస్వి అని చెప్పిస్తున్నాయి. దాంట్లో కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్లు, దాంట్లో క్యాస్ట్ వైజ్గా ఎన్ని సీట్లు అందుబాటులోకి ఉన్నాయి, దాంట్లో ఈడబ్ల్యూఎస్, మైనార్టీ. అదేవిధంగా మీకు ఒక వెబ్సైట్ని కూడా పరిచయం చేయబోతాను, jaipalanade.com. ఈ jaipalanade.comలో గత 4-5 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో అందుబాటులో ఉంది. ఆ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది. మీరు అనుకుంటున్నారు మెంటర్షిప్ అంటున్నారు, మెంటర్షిప్ కంటే ఎక్కువ యూజ్ ఉంటుంది ఆ వెబ్సైట్ వల్ల. ఆ వెబ్సైట్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం 599, 799తోని ఆ వెబ్సైట్కి సంబంధించిన యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను, సో అది చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ యూజ్ ఏంటిది, ఎలా పనిచేస్తుంది అనేది లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్గా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది. ఏపీ నీట్ 2025 యూజీ సీట్ మ్యాట్రిక్స్ కేటగిరీ ఏ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఉందో ఇది 2024లో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఆధారంగా తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో రివైజ్డ్ ఎందుకంటే ఒక్కొక్క కాలేజీ రౌండ్ 1 తర్వాత ఓ కాలేజ్ వచ్చింది, రౌండ్ 2 తర్వాత ఓ కాలేజ్ వచ్చింది, కొన్ని కాలేజీలకు సీట్లు పెరిగినాయి. కాబట్టి మనకు 2024 స్టార్టింగ్లో ఉన్న సీట్లు వేరు, లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి కొన్ని సీట్లు వేరు. అప్పుడు కొన్ని కాలేజీలకు సంబంధించిన సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇచ్చారు, సో మిగతా సీట్లు ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే కౌన్సిలింగ్ అనేది మధ్యలోకి వచ్చింది కాబట్టి అది నెక్స్ట్ ఇయర్కి ఇస్తాను. సో ఇది కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. సో ఎనీవే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాదాపుగా ఇవే సీట్లు ఉండబోతున్నాయి 2024కు సంబంధించి. అంటే గతంలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో ఆ సీట్లను బేస్ చేసుకొని ఇప్పుడు ఏయూలో ఎన్ని సీట్లు ఉంటున్నాయి, ఎస్వీలో ఎన్ని సీట్లు ఉంటున్నాయి, ఏ రీజియన్లో ఏ జిల్లాలు వస్తాయి, ఎస్వీ రీజియన్లో ఏ జిల్లాలు వస్తాయి, దాన్ని ఉద్దేశించి మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మరి ఒక వీడియో చేయడానికి దాని వెనకాల దాదాపుగా 1-2 గంటలు కష్టపడాల్సి వస్తుంది. మరి నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ మీరు 1 సెకండ్లో ఇచ్చి ఒక చిన్న లైక్, ఓహో ఆంధ్రప్రదేశ్కి ఇంకా వీడియోలు చేయాలి, ఎందుకంటే మన వీడియోలు ఇంకా లైక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఎవరైతే వీడియోని చూస్తున్నారో 1 సెకండ్లో ఇచ్చి చిన్న లైకే కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే ఈ వీడియోని మీకు యూజ్ అయినా కాకపోయినా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో ఖచ్చితంగా వీడియోని పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి కేటగిరీ ఏ అంటే గవర్నమెంట్ కోటా, అంటే అన్ని గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే సీట్స్ ఉన్నాయో ఆ సీట్లలో మనకు అండర్ కన్వీనర్ కోటా కింద వచ్చే సీట్లు, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పేసి వేరే ఉంటుంది రీసెంట్గా వచ్చిన కాలేజెస్. సో ఆ కాలేజీలు ఈ కాలేజీ అన్నీ కలిపేసి మొత్తం మీదైతే ఒక 85% ఆఫ్ సీట్లు, అంటే మనకు కేటగిరీ ఏకి సంబంధించిన సీట్లు 85% ఆఫ్ సీట్లు మనం తీసేసుకొని రిమైనింగ్ 15% 15% ఆఫ్ సీట్లను ఆల్ ఇండియా కోటాకి ఇవ్వడం జరుగుతుంది. అవి గవర్నమెంట్ కాలేజీలో. ఇక ప్రైవేట్ కాలేజీలోకి వచ్చేస్తే ప్రైవేట్ కాలేజీలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లకి వెళ్ళి 50% ఆఫ్ సీట్లు మేనేజ్మెంట్ కోటాకి, 50% ఆఫ్ సీట్లు కన్వీనర్ కోటాకి ఈ విధంగా ఉంటాయి. సో ఇవి కేటగిరీ ఏకి సంబంధించి. మనకు దీంట్లో ఏయూ కాలేజెస్, ఎస్వి కాలేజెస్ అని చెప్పేసి 2 రీజియన్స్ ఉన్నాయి, అవి ఏంటి చూద్దాం. సో దీంట్లో మరి 85% ఆఫ్ సీట్లు రిజర్వ్ ఓన్లీ ఫర్, అంటే ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లలో 85% ఆఫ్ సీట్లు అన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్కే ఇస్తారు. మరి లోకల్ క్యాండిడేట్స్ ఎవరు? ఏయూకు సంబంధించిన క్యాండిడేట్స్ ఏయూ లోకల్ అవుతారు, ఎస్వీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎస్వీ. మరి రిమైనింగ్ 15% అవన్నీ కూడా నాన్ లోకల్ కింద ఫిల్ చేస్తారు. నాన్ లోకల్ కింద ఫిల్ చేసినప్పుడు ఏయూ వాళ్ళు ఎస్వీకి వెళ్ళొచ్చు, ఎస్వీ వాళ్ళు ఏయూ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉండి, అంటే వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ 10 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో నివసించినట్లయితే అట్టి వారు కూడా మనకు నాన్ లోకల్ కింద సీట్ క్లెయిమ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మీరు 10 సంవత్సరాల కాలం పాటు మీ పిల్లలు కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ ఆంధ్రప్రదేశ్లో నివసించినట్టు నివాస ధృవీకరణ పత్రం సమర్పించినట్లయితే అట్టి పిల్లలు నాన్ లోకల్ కింద సీట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదన్నా మేము ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, లేదంటే 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు, లేదన్నా లాస్ట్ 4-5-6 ఇయర్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ అని కూడా మేము ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్లో చేసాము, ఎస్వీ కింద చేసాము, ఏయూ కింద చేసామంటే ఏ రీజన్ కింద అయితే చేస్తారో ఆ రీజన్కి లోకల్ అవుతారు. సో
కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది. ఈ 15% ఎవరైతే నాన్ లోకల్ కింద క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే. మరి ఇప్పుడు ఈ నాన్ లోకల్ కింద తెలంగాణ వాళ్ళు వస్తారా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది తెలంగాణ పిల్లలు ఏం చేశారు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పేసి ఖమ్మము లేకపోతే బార్డర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చి చదువుకున్నారు. ఏ ఇయర్ చదువుకున్నారు, కేవలం ఇంటర్మీడియటే చదువుకున్నారు, 11-12. మరి 11-12 చదవడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారా అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనం చూస్తున్నాం న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారంగా మీరు కానీ అంటే పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ 10 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో నివసించినట్లయితే యాక్టివ్ ఆటోమేటిక్గా నాన్ లోకల్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి ఓన్లీ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చేశారు, మీ తల్లిదండ్రులు అయితే ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కారు, మరి నాన్ లోకల్ కింద చేసుకోవచ్చు అంటే సో ఇప్పుడైతే చేసుకోవడానికి లేదు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు పూర్తి వివరాలు అయితే రానున్నాయి. కాబట్టి ఈ లోకల్ నాన్ లోకల్ పైన ఎందుకంటే నోటిఫికేషన్ వస్తేనే క్లారిటీ వస్తుంది. సో ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తల్లిదండ్రులు అయి ఉండి ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా మీ పిల్లల్ని కనుక బయట రాష్ట్రంలో చదివించినట్లయితే మీరు మళ్ళీ సొంత రాష్ట్రంలో నాన్ లోకల్ కింద అయినా సరే మేము చదివించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఆ తల్లిదండ్రులు 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసించాము అని మీరు నివాస ధృవీకరణ పత్రము సమర్పించినట్లయితే యాక్టివ్ వారు నాన్ లోకల్ కింద సీట్ని క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దానిపైన స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక మరి ఉన్న సీట్లలో మనకు 2 రీజియన్స్గా డివైడ్ చేశారు. సో ఏయూకి వచ్చేసి 65%, ఎస్వీకి వచ్చేసి 34-35% ఆఫ్ ఈ విధంగా సీట్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఈ సీట్ల డిస్ట్రిబ్యూషన్లో మనకు పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ ఇలా స్పెషల్ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఒక 0.5% అటు ఇటు అయితే కావచ్చు, గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఓకే అనేది అంతా బాగానే ఉంది. మరి అసలు కేటగిరీ ఏ అంటే కేటగిరీ ఏకి సంబంధించి ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంటూ బి క్యాట్కి వెళ్తే మనకు 12 లక్షలు నుంచి 15 లక్షల సంవత్సరానికి అవుతుంది. సి క్యాట్కి వెళ్తే 25 లక్షలు అవుతుంది. మరి అట్లాంటప్పుడు కేటగిరీ ఏకి సంబంధించి ఏంటి అడ్వాంటేజ్ అంటే అన్ని ఫీజులు కలిపి అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు అన్ని ఫీజులు కలిపి 1,50,000 అవుతుంది సంవత్సరానికి, అంతే, అంతకు మించి అయితే కావు. ఎందుకంటే యూనివర్సిటీ ఫీజు, లైబ్రరీ కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అందరూ కూడా కేటగిరీ ఏలో జాయిన్ కావాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో ఇది అంటే కేటగిరీ ఏ అంటే ఏంటిది, తక్కువ ఫీజు ఉన్నటువంటి సీట్లు. ఓకే, దీన్ని గవర్నమెంట్ కోటా అంటాం, కన్వీనర్ కోటా అంటాం, కేటగిరీ ఏ కోటా అంటాం. ఓకే రైట్. మరి ఇప్పుడు మనకు ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ అని చెప్పేసి అన్నారు కదా, మరి దీంట్లో మా పరిస్థితి ఏంటి, మేము లోకల్ అవుతామా నాన్ లోకల్ అవుతామా ఎస్వీకి? మీరు గడిచిన 7 సంవత్సరాల కాలంలో అంటే లాస్ట్ 7 ఇయర్స్ అంటే 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు, 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీరు మెజారిటీ ఆఫ్ ది స్టడీ ఇంటర్మీడియట్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇంటర్మీడియట్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు గడిచిన ఈ 7 సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో లేదా ఏ రీజియన్లో 4 సంవత్సరాల కాలం పాటు చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ అన్న నేను ఏయూలో ఈ 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఏయూ జిల్లాలలో చదువుకున్నాను, 4 జిల్లాలలో 4 సంవత్సరాలు డిఫరెంట్ చదువుకున్నాను, కానీ ఆ జిల్లాలన్నీ ఏయూ కిందికే, అప్పుడు నేను ఏమవుతా, ఏయూ అవుతా. లేదన్నా నేను ఎస్వీలో 4 జిల్లాలు చదువుకున్నాను, ఏయూలో 3 జిల్లాలు చదువుకున్నప్పుడు అప్పుడు ఎస్వీ కింద పోతాను. మెజారిటీ ఆఫ్ ది స్టడీ అంటే 6th నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు, 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మెజారిటీ ఆఫ్ ది స్టడీ అంటే గడిచిన 7 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు మీరు ఏ రీజియన్లో సంబంధించిన జిల్లాలు అయితే చేరుతారో, ఏ జిల్లాలో అయితే చదివి ఉన్నారో అలాంటి జిల్లాకు మీరు లోకల్ అవుతారు. ఇది ఒక క్లారిటీ వచ్చింది. అది గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి 2024 రికార్డు ప్రకారం చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే లోకల్ ఉంటుంది. ఓకే, అసలు ఇంటర్మీడియట్ ఇక్కడ చేయలేము అని అంటే ఇక వాళ్ళకి క్వశ్చన్ మార్క్, నాన్ లోకల్ కింద క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో చదివి మీరు ఏయూ జిల్లాలలో ఎక్కువ చదివారా, ఎస్వీ జిల్లాలో ఎక్కువ చదివారా, ఆ చదివినటువంటి రికార్డ్స్ కూడా 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీరు ఏ రీజియన్లో అయితే చదివారో ఆ రీజియన్ కిందకి అయితే వస్తారు. మరి అట్లాంటప్పుడు ఏ రీజియన్ కింద శ్రీకాకుళం, నెక్స్ట్ పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అంకపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా,
పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం. ఇక ఎస్వి కిందకి వచ్చేస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి అండ్ వైఎస్ఆర్ కడప, అన్నమయ్య అండ్ తిరుపతి, చిత్తూరు. ఇవి ఈ జిల్లాలకు సంబంధించి లేటెస్ట్ కొట్టినటువంటి కొన్ని రికార్డ్స్ ప్రకారంగా తీసుకున్నాను. ఏమైనా తప్పులు కరెక్షన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అన్న. ఇప్పుడు ఏయూ రీజియన్ కిందకు వద్దాం. సో ఏయూ రీజియన్లో ఇప్పుడు నేను తీసుకున్న రికార్డ్స్ అన్ని కూడా 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని చేశాను. ఈ సీట్ మ్యాట్రిక్స్లో కొంత మార్పులు అయితే ఉండొచ్చు. ఎందుకంటే సీట్లు పెరగవచ్చు, లేదు అంటే ఆల్ ఇండియా కోట గత సంవత్సరం ఒక కాలేజీకి సంబంధించి సీట్లు ఇవ్వలేదు. కొంత అంటే మరీ పెద్ద మొత్తంలో అయితే కాదు, కొంత మొత్తంలో కొంత చిన్న కరెక్షన్ అయితే ఉండొచ్చు. సో ఎనీవే, సో దాదాపుగా మనకు 2200 సీట్స్ అయితే మనకు అందుబాటులో ఉండేవి. ఈ అందుబాటులో ఉన్నటువంటి సీట్లలో ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సీట్లు, అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన సీట్లు వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అవి ఫిక్స్డ్. ఎట్లా ఫిక్స్డ్? ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద మనకు 85 సీట్స్ ఫిక్స్డ్వి. అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన కాలేజీ ఏదైతే ఉందో ఆ మైనార్టీకి సంబంధించిన కాలేజ్ మైనార్టీ స్టూడెంట్స్కి ఇస్తారు తప్ప, ముస్లిం మైనార్టీకి ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. సో ఈ విధంగా 85-75 తీసేస్తే రిమైనింగ్ ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి? మనకు రిమైనింగ్ ఒక 2040 సీట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 2040 సీట్లలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల అలొకేషన్ కనుక చెక్ చేసుకుంటే ఓసీకి 1020, ఎస్సీకి 300, ఎస్టీకి 120, బీసీకి 140, బీసీబీకి 200, బీసీసీకి 21% ఉంటుంది, బీసీడీకి వచ్చేసి 140, బీసీకి వచ్చేసి 80 ప్లస్. ఈ విధంగా ఆ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మనకు పర్సెంటేజ్ అలొకేషన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇదేంటన్నా ఓపెన్ గ్యాట్లో ఓన్లీ 1000 సీట్సే ఉన్నాయా? మరి అట్లాంటప్పుడు మరి మేము 1000 ప్లేస్లో ఉంటే మాకు సీట్ వస్తుందా? ఎస్సీలో 300 సీట్లే ఉన్నాయి, ఎస్సీలో మరి 300 ప్లేస్లో ఉంటే మాకు సీట్ వస్తుందా అని చెప్పేసి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్కి సంబంధించిన డౌటే మీకు క్లారిఫై చేయడానికి jaypallanre.comని నేను క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో మొత్తం ఏదైతే ఏయూకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇలా ఉండబోతుంది. ఇక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ మీరు jaypallanre.com అయితే వెబ్సైట్ ఇచ్చాను, దాంట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్న ఏయూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎస్వీకి వచ్చేద్దాం. సో ఎస్వీ రీజన్ కింద కనుక చెక్ చేసుకుంటే ఎస్వీ రీజన్లో కూడా ఆల్మోస్ట్ 1600 ప్లస్ సీట్లు మనకు అందుబాటులో ఉండే. దీంట్లో కూడా మైనార్టీకి సంబంధించిన సీట్లు 50, ఇవి ఫిక్స్డ్. ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సీట్స్ 87, ఇది కూడా ఫిక్స్డ్. దీంట్లో ఒక కాలేజ్ ఉంటుంది, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్. దాంట్లో వాళ్ళకు వాటా ఉంటుంది, వీళ్ళకు వాటా ఉంటుంది. అది కూడా సీట్లను ఇంక్లూడ్ చేసే చెప్పాను కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మరి ఈ ఫిక్స్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 87 ప్లస్ 50 సీట్స్ తీసేస్తే దాదాపుగా 1480 ప్లస్ సీట్స్. దీంట్లో ఓసీకి 740, ఎస్సీకి 220, ఎస్టీకి 89, బీసీకి 100 ప్లస్, బీసీబీకి నియర్లీ 150, బీసీసీకి 15, బీసీడీకి 100 ప్లస్, బీసీకి 59 అంటే ఆల్మోస్ట్ 60. ఈ విధంగా మనకు పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు ఉండే అవకాశాలు ఇవన్నీ కూడా కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తా ఉన్నాను. సో ఇక మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఉందన్న, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీని ప్రకారంగానే సీట్లు ఫిల్ చేస్తారా అంటే, సో దీంట్లో రకరకాల క్రైటీరియాస్ ఉంటాయండి. రకరకాల క్రైటీరియాస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మరి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెక్ చేసుకుంటే అసలు jaypallanre.com వల్ల ఉపయోగం ఏంటన్నా, నిజంగా 599, 799 ఎందుకు వసూలు చేస్తున్నావు, దానివల్ల అంత ఉపయోగం ఉందా అంటే నేను చెప్పడం కాదు, లాస్ట్ ఇయర్లో రికార్డ్స్ ఒకసారి నేను చేసినట్టు లైవ్లు ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. కేఎన్ఆర్హెచ్ఎస్ కానీ ఇటు వైఎస్ఆర్హెచ్ఎస్ కానీ, వైఎస్ఆర్ అంటే ఎన్టీఆర్హెచ్ఎస్ కానీ వాళ్ళు ఇచ్చే అలాట్మెంటు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఎక్కడికక్కడ పీడిఎఫ్స్ ఇస్తారు. అలా మనకు మెరిట్ లిస్ట్ కూడా పీడిఎఫ్స్ ఇస్తారు, డిస్ప్లే లిస్ట్ కూడా పీడిఎఫ్స్ ఇస్తారు, జాయిన్ అయిన లిస్ట్ పీడిఎఫ్స్. ఇలా మీరు పీడిఎఫ్లో గంటలు టైం అంతా వేస్ట్ చేసుకొని ఎవరికి సీట్ వచ్చింది ఎవరికి సీట్ రాలేదు చెక్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక సింగిల్ క్లిక్ ద్వారా మీకు ఆ రిపోర్ట్ అంతా కూడా జనరేట్ చేయడానికి నేను ఆ వెబ్సైట్ క్రియేట్ చేశాను. మరి ఎంతసేపు మీరు పాత రికార్డులే చెప్తున్నారు కానీ 25 రికార్డ్స్ అప్డేట్ చేస్తారంటే అవి కూడా అప్డేట్ చేస్తాను టైం టు టైం. సో అవి ఒకసారి చూద్దాం. ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఏంటి, jaypallanre.comలో ఉపయోగం ఏంటి అనేది ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు టోటల్గా ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని సీట్లు ఎంబీబీఎస్లో ఫిల్ చేశారు, ఈ సీట్ల డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే మీన్స్ ఆల్ బీసీస్ ఏ విధంగా ఉంది, కట్ ఆఫ్ ర్యాంక్, స్కోరు, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు, క్యాస్ట్
లాస్ట్ ర్యాంకు, మనకు ట్రెండింగ్ ఎలా వస్తుంది, కట్ ఆఫ్స్, నెంబర్ ఆఫ్ సీట్ల అలొకేషను, ఏ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, ఇంకెన్ని సీట్లు ఫిల్ చేయాల్సి వచ్చింది, స్పెషల్ కేటగిరీ సంబంధించిన సీట్లు ఏ విధంగా ఫిల్ చేస్తున్నారు, అండ్ హౌ రిజర్వేషన్ పాలసీస్ ఎఫెక్టెడ్ సీట్స్ అలాట్మెంట్ డిపెండ్స్ ఆన్ ఎంఆర్సీ. ఎంఆర్సీ అంటే ఎక్కువ ఎంఆర్సీలు కనుక పోతే ఏ కేటగిరీకి బెనిఫిట్ అవుతుంది, ఏ కేటగిరీలో మనకు బెనిఫిట్ కాదు. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులోనే. అది 2021 నుంచి స్టార్ట్ చేస్తే 2024, 2025కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సో మరి ఒకసారి సైట్ చూద్దాం. సైట్ చూసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా jaypalanడే.com ఏదైతే ఉందో, ఈ jaypalanడే.com సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు రావడానికి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మీరు చెప్పారు కదా అన్న, ఇక్కడ మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారంగా మీరు ఏం చెప్పారు, ఇయర్ వైజ్ సీట్ అలాట్మెంట్ సీట్స్ ఆర్ అవైలబుల్ అన్నారు కదా, ఆ డేటా ఉందా అంటే ఇక్కడ కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్ కనుక చెక్ చేసుకుంటే మనకు మార్క్ వర్సెస్ మెరిట్ ర్యాంక్ ప్రకారంగా ప్రిడిక్టరు, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా ప్రిడిక్టరు, మార్క్ ప్రిడిక్టరు, ఏపీ మార్క్ వర్సెస్ ర్యాంకు, ఏపీ మెరిట్ లిస్ట్ అలాట్మెంట్, టోటల్ అలాట్మెంట్ డేటా, స్పెషల్ కేటగిరీ అలాట్మెంట్ డేటా, అలాట్మెంట్ కౌంట్, కట్ ఆఫ్ ర్యాంక్స్, గ్రిడ్ వ్యూ రిపోర్ట్, మ్యాపింగ్ రిపోర్ట్, ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో దీనిలో ఒకసారి అలాట్మెంట్ డేటా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ అలాట్మెంట్ డేటాలో మనకు 2024లో ఎన్ని రౌండ్స్ అయితే జరిగినాయో, ఎన్ని రౌండ్స్ జరిగినాయి అంటే చాలా రౌండ్స్ జరిగినాయండి. ప్రతి రౌండ్ 1 జరిగింది, రౌండ్ 2 జరిగింది, క్యాప్ జరిగింది, పీడబ్ల్యూ జరిగింది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరిగింది, ఎన్సీసీ రౌండ్ జరిగింది, రౌండ్ 3 జరిగింది, రివైజ్డ్ రౌండ్ జరిగింది, రౌండ్ 4 జరిగింది, రౌండ్ 5 జరిగింది, రౌండ్ 6, ఇలా ఎన్ని రౌండ్స్ జరిగిందో ప్రతి రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో రివైజ్డ్ రౌండ్ ఏదైతే ఉందో ఆర్వీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆల్ క్యాష్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్గా ఎంతమందికి సీట్ అలాట్మెంట్ అయితే జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టోటల్గా మీకు ఇక్కడ రావడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ 690 దగ్గరే స్టార్ట్ అయింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం AMCV అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎన్ని సీట్లు ఫిల్ చేశారనుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ 213 సీట్లు ఫిల్ చేశారు. ఎవరు టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరు అనుకుంటే 685 మార్క్ వచ్చిన క్యాండిడేట్. ఒక్కసారి ఈ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు అతనికి మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, అతను ఏ కేటగిరీ, అతనికి ఉన్నటువంటి లోకల్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, మరి అతనికి ఇచ్చిన సీట్ ఏంటిది, అతను మీరు చెక్ చేసుకుంటే బీసీడీ అయినప్పటికీ అతను దేంట్లో ఇచ్చారు, ఏయూ ఓసీజీలో రౌండ్ 1లో ఇచ్చేసారు. అదేవిధంగా తర్వాత అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఓపెన్ జనరల్ కోటాలో సీట్ ఇచ్చారు. ఈ విధంగా అంటే ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన సీట్ ఏ విధంగా మనకు మూవ్ ఆన్ అవుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తే మెరిట్ లిస్ట్ అనేది ఉంది. ఆ మెరిట్ లిస్ట్ కూడా చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకొకటి ఎంబీబీఎస్ కాలేజెస్ రిపోర్ట్ అని చెప్పేస్తుంది. ఎంబీబీఎస్ కాలేజ్ రిపోర్ట్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి జస్ట్ వ్యూ క్లిక్ చేయగానే ఒక ఈ మెడికల్ కాలేజ్ అన్ని మెడికల్ కాలేజ్ మరి 2024లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది, 23లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, 21లో ఎలా ఉంది, ఎంతసేపు మార్కులేనా మార్కులతో అసలు అవసరం లేదు. అసలు వాస్తవానికి 2024లో జరిగినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా ర్యాంకులు చూస్తే మీరు ఓలా షాక్ అవుతారు, మార్కులు చూస్తే ఇంకొకలాగా షాక్ అవుతారండి. 100%. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎన్ని మార్కులకు వచ్చిందండి, 657కి వచ్చింది. మరి ఇదే 657 ఎక్కడ, 621 ఎక్కడ, అంటే దాదాపుగా 30-40 మార్క్స్ డిఫరెన్స్ అవుతుంది కదా. మరి అదే ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ ఏదైతే ఉందో ఏఐ ర్యాంక్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే 20,000 కూడా సీట్ వచ్చిందండి. ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియా ర్యాంక్ గతంలో ఎప్పుడు కూడా 20,000 దాటలేదు. మరి 20,000 కూడా సీట్ వచ్చిందండి ఆంధ్ర మెడికల్ కాలేజీలో. మరి లాస్ట్ ఇయర్లో చెక్ చేసుకుంటే 17,000గా వచ్చింది. మరి ఇప్పుడు చెప్పండి కాంపిటీషన్ ఎక్కడ పెరిగింది. ఒక ఇదేనా బీసీఏకి 24,000, మరి లాస్ట్ ఇయర్లో 31,000, బీసీబీకి 23,000, లాస్ట్ ఇయర్లో 22,000, బీసీసీకి 47,000, లాస్ట్ ఇయర్లో 34,000. మీరు కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ కంపేర్ చేసుకుంటే 2024లో కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా తగ్గింది. ఎక్కడ 17,000, ఎక్కడ 20,000. మీరు ఒక ఎస్సీ కేటగిరీ చెక్ చేసుకుంటే ఎక్కడ 73,000, ఎక్కడ 67,000. అంటే దాదాపుగా ఎంత ర్యాంకులు తగ్గినాయని చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంతసేపు మార్కులు ఒక్కనే ప్రాతిపదికన చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. అంతేకాదు ఆ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు అసలు ఈ 2024లో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఎవరు, అతని క్యాస్ట్ ఏంటిది, అతని స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత, ఏయూలో ఓసీ ర్యాంక్ ఎంత, ఏయూలో ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ పైన క్లిక్ చేసినప్పుడు ఎస్సీ కేటగిరీకి సంబంధించి కూడా
మనకు అతని ర్యాంక్, అతని కేటగిరీ ఏంటిది, అతని మార్కులు ఎంత, అతని ఏ ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, ఏయుఎస్సిలో అతని ర్యాంక్ ఎంత, ఆ విధంగా ఇలా చాలా ఇన్ఫర్మేషన్. అతను రౌండ్ 1లో సీట్ వచ్చిందా, వస్తే ఏ కేటగిరీ కిందకి వచ్చింది, ఫస్ట్ ఏ కాలేజీలో సీట్ వచ్చింది, తర్వాత ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ కేటగిరీ ఏకి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఎప్పుడు కానీ 2025 సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తే మెరిట్ లిస్టు, డిస్ప్లే లిస్ట్ వస్తే డిస్ప్లే లిస్టు, అలాట్మెంట్ అయితే అలాట్మెంట్, సీట్ మ్యాట్రిక్స్ ఇలా 25కి సంబంధించి ఏదైతే అఫీషియల్గా మనకు అప్డేట్ వస్తుందో ఆ అప్డేట్ వచ్చిన రికార్డ్ ప్రకారంగా మీకు విత్ ఇన్ 1 or 2 అవర్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఏం లేదు, సింపుల్గా ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నారో ఆ కాలేజ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడే మీకు అన్ని కాలేజెస్ ఉంటాయి. 24లో ఎలా ఉంది, 23లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, 21లో ఎలా ఉంది, మరి 25లో ఏం జరగవచ్చు, అది నేను చెప్పడం కంటే మీతో చెప్పియాలని ఒక ఉద్దేశమే ఈ సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ సైట్ వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఇటు కేటగిరీ ఏకి సంబంధించి ఏ తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో జరిగే ప్రిడిక్షన్ కూడా, ఏ ర్యాంక్ ప్రిడిక్షన్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. 2024కి సంబంధించి ఎంబీబీఎస్ సెలెక్షన్ నుంచి ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను జస్ట్ ఒక ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను. ఆంధ్ర మెడికల్ కాలేజీ చూద్దామండి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో నిజానికి కొన్ని కేటగిరీస్ ఉన్నారు, వాళ్ళు ఆంధ్ర మెడికల్ కాలేజీలో స్టేట్ కోటాను వదిలిపెట్టి, ఆంధ్ర మెడికల్ కాలేజీలో స్టేట్ కోటాను వదిలిపెట్టి వాళ్ళు కనుక ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100% కూడా సీట్ వస్తుండే. అది నేను చెప్పడంగా ఒకసారి సైట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఆ విధంగా దగ్గర 70 మంది వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళకు తెలియకును అవేర్నెస్ ఉండో లేకును దాదాపుగా 70 మంది ఇవాళ వాళ్ళు స్టేట్ కోటాలో జాయిన్ కావడం వల్ల 70 సీట్ల నష్టం అయితే జరిగింది. 70 సీట్ల నష్టం అంటే దాదాపు 5 మార్కులు తగ్గుతున్నానండి. సో ఆ ఇన్ఫర్మేషన్ రానున్న రోజుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి చెక్ చేసుకుంటే మనం ఇక్కడ 5300 ఓకే ఆంధ్ర మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే రౌండ్ 1లో 4000, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకుంటా పోతే రౌండ్ 4 వరకు 21,000. సార్ రౌండ్ 3 అయినా 15,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది ఆంధ్ర మెడికల్ కాలేజీలో. 15,000 ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది. మరి 15,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు మన స్టేట్లో జాయిన్ కావాలా? ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో మీకు ఆన్లైన్లో కూడా సీట్ వచ్చినప్పుడు మీరు స్టేట్ వాళ్ళకు ఒక సీట్ ఇచ్చినట్టే కదా. అలాంటి అదృష్టం ఎంతో మందికి ఉండదండి, కొంతమందికే ఉంటుంది. దయచేసి చెప్తున్నా నేను, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్, మీరు ఎవరికైతే 10-12,000 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. 24లో ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 15,000 లోపు ర్యాంక్ వచ్చింది కదా, నేను ఆల్ ఇండియా కోటా ద్వారా ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ జాయిన్ కావద్దు, అలా జాయిన్ కావడం వల్ల నేను ఒక స్టేట్కి ఒక సీట్ ఇచ్చిన వాడిని అవుతాను కదా అని ఒక ఆలోచన డెఫినెట్గా మీ అందరికీ రావాలా. అది ఓపెన్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకుంటే ఈగల నేను ఎస్సీ ఎస్టీ వాళ్ళనో లేకపోతే ఓబీసీ వాళ్ళనో ఈడబ్ల్యూఎస్ కాదు, మనము సీట్ ఇచ్చే హోదాలో ఉన్నాము. మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అలాంటి హోదా కొంతమందికే వస్తుంది. సో కాబట్టి గత సంవత్సరంలో రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. మాకు రాలేదు కదా మార్కు, నేను ఎందుకు చేసుకుంటాను అనుకోకండి. మీరు కూడా ఆల్ ఇండియా కోటాలో ఇదే ఎస్సీకి ఇంత ర్యాంక్ వచ్చింది, మరి స్టేట్లో మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఇదే గుంటూరు మెడికల్ కాలేజీలో మనకు ఆల్ ఇండియా కోటా ద్వారా మనకు ఎస్టీకి ఇంత ర్యాంక్ వచ్చింది, మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం. ఈ అవేర్నెస్ నేను ఒక్కని కల్పించడం కాదు, మీరందరూ కూడా కల్పించాలా. ఎస్టీకి ఆల్ ఇండియా కోటాలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, గుంటూరులో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఇలా మీరు కూడా కొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తే ఓహో ఆల్ ఇండియా కోటాలో మనకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇంత కట్ ఆఫ్ తగ్గుతుందా, ఓసీలకు ఇంత కట్ ఆఫ్ తగ్గుతుందా, మనం ఎందుకు అప్లై చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఆలోచన అయితే వస్తుంది. ఆ విధంగా వెళ్ళడం వల్ల ఒక 10-15 మందికి సీట్లు రావడం వల్ల మనం ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇటు ఏపీ తెలంగాణ ఇలా అన్ని రకాల రిపోర్ట్స్, మెరిట్ లిస్ట్ కావచ్చు, మార్క్ వర్సెస్ ర్యాంక్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు, రౌండ్ 1 కావచ్చు, రౌండ్ ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ని 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఎప్పుడైతే లైవ్ కండక్ట్ చేస్తానో
చేస్తానో ఆ లైవ్ కండక్ట్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ని డిపెండ్ చేసుకుని ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి మీకు అప్పుడు యూజ్ చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఈ వెబ్సైట్ మీకు ఒక మెంటర్షిప్ కంటే ఎక్కువ యూజ్ అవుతుందండి. ఎవరు ఎన్ని చెప్పినా, నేను చెప్పకపోయినా లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఏ కాలేజ్ రిపోర్ట్ చేయాలి, ఏ కాలేజ్ రిపోర్ట్ చేయదు, ఏ డాక్యుమెంట్ ఏది, అది నేను చెప్పడం కాదు, ఎవరని చెప్తారు. కానీ వాట్ ఈస్ ద ట్రెండింగ్ ఆన్ ఎవ్రీ రౌండ్ ఎలా ఉంది, ఇలా పీడిఎఫ్లు గంటలు వెచ్చించాల్సిన పని లేదు. సింగిల్ క్లిక్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నా. అలాంటి ఇన్ఫర్మేషను కేవలం మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత కేటగిరీ ఏకి సంబంధించిన సీట్ల ఇన్ఫర్మేషన్ కోసం 599 ఇక్కడ ఈ బటన్ కానీ క్లిక్ చేసుకుంటే అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి. లేదన్నా మాకు కేటగిరీ ఏతో పాటు కేటగిరీ బి అండ్ సి కూడా కావాలనుకుంటే 799. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు మనకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ కావచ్చు, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వాట్స్ ద ట్రెండింగ్ ఆన్ 21 to 24, వాట్స్ గోయింగ్ ఆన్ 2025కి సంబంధించి ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ వెబ్సైట్లో ఎక్కడ కూడా అన్వాంటెడ్ డేటా చెత్త అది ఏం లేదండి. ప్యూర్లీ ఎంబీబీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీ లాగిన్లో వస్తుంది. యాడ్స్ కానీ అన్వాంటెడ్ డేటా ఏది కదా. అయితే దీని వెబ్సైట్ క్రియేట్ చేయడానికి, డేటా మెయింటైన్ చేయడానికి, హోస్టింగ్ మెయింటైన్ చేయడానికి, డొమైన్కి ఇలా కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. సో దానికి కొంత టైం అనేది వెచ్చించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం 599, 799 మీకు నచ్చితే, మీకు కుదిరితే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అదే విధంగా ఒక 10 మందికి కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తే, ఒకవేళ మోర్ రిజిస్ట్రేషన్స్ అయితే ఇంకా వెబ్సైట్ని ఇంకా డెవలప్ చేసి మరింత కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేసి వాట్స్ గోయింగ్ ఆన్ కేటగిరీ ఏ సీట్స్, వాట్స్ గోయింగ్ ఆన్ కేటగిరీ బి సీట్స్, వాట్స్ గోయింగ్ ఆన్ మనకు ఆల్ ఇండియా కోటా ఏ కేటగిరీలో ఎలా ఉంటుంది, ఎలా కంపేర్ చేసుకోవాలి, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్ చేయడానికి నాకు కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసి ఇదే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. వీలైతే వాట్సాప్ స్టేటస్లో పెట్టే ప్రయత్నం చేయండి. ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోని అయితే వైరల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.